ఓం నమో నారాయణ. ఈరోజు ఈ వీడియోలో నేను హైదరాబాద్లో ఉన్న వనస్థలిపురం ఆ ఊర్లోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని నేను చూపిస్తున్నాను. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, పనామా మీదుగా ఎన్జిఓస్ కాలనీ వెళ్తున్న దారిలో వనస్థలిపురం ఉంటుంది. ఆ వనస్థలిపురంలో మనకి బస్ స్టాప్ దిగిన వెంటనే జస్ట్ 2 అడుగుల దూరంలోనే మనకి అందుబాటులో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా విశాలంగా ఉంటుంది. తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఈ దేవాలయంలో కూడా మనకి అదే అనుభూతి కలుగుతుంది. చాలా లోపల విగ్రహ ప్రతిరూపం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క దేవాలయాన్ని ఒకసారి చూడండి. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక ఇక్కడ ఈ దేవాలయాన్ని మనం సందర్శించుకుంటే కనుక ఎవరికైతే ఉద్యోగం రాదో వాళ్ళకి ఉద్యోగం కూడా వస్తుందని నమ్మకం ఇక్కడ. ఈ యొక్క దేవాలయాన్ని చాలా విశాలంగా అలాగే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా మనం నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ ఈ యొక్క దేవాలయం విశేషం ఏంటంటే ఇక్కడ నిత్యం మనకి అమ్మవారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే నిత్య అన్నదానం ప్రతి శనివారం మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదొక విశేషం ఇది. ఈ యొక్క టెంపుల్లో మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం, దాని పక్కనే ఆనుకుని పద్మావతి వారి ఆలయం విడిగా ఉంటుంది. వీరిద్దరికి మధ్యలో కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫంక్షన్స్ జరుపుకుంటాకి, అలాగే నెక్స్ట్ భజనలు కార్యక్రమాలు నిర్వహిస్తాకి అక్కడ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. అలాగే దాంతోపాటు వీళ్ళు ఇక్కడ కళ్యాణ మండపాన్ని నిర్వహిస్తున్నారు. అది చాలా పెద్దగా ఉంది, 2 అంతస్తులు. దీని యొక్క కెపాసిటీ 500 మంది అంట. లిఫ్ట్ కూడా ఉంది. కింద గ్రౌండ్లోనేమో డైనింగ్ హాల్, పైనేమో మనకి ఫంక్షన్ హాల్ కింద నిర్వహిస్తున్నారు ఏసీ. లిఫ్ట్ సౌకర్యం అన్నీ చాలా బాగున్నాయి. వాటరు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే పిల్లలకి బోరు కొట్టకుండా అందులోనే పార్క్ కూడా నిర్వహిస్తున్నారు అన్నమాట. ఒక మినీ పార్క్ కూడా ఉంది. ఇక్కడ ఎటువంటి బోరు రాదు పిల్లలకు కానీ పెద్దలకు కానీ. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే మనం హైదరాబాద్ ఏ మూల నుంచి రావాలన్నా సరే సిటీ బస్సులు, ఎన్జిఓస్ కాలనీ బస్సు ఎక్కితే కనుక జస్ట్ బస్ స్టాప్లోనే మనకి ఈ యొక్క టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ప్రాంగణం చూడండి ఒకసారి. అలాగే ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, దానితో పాటు పక్కనే పద్మావతి వారి ఆలయం, అలాగే ఆ వెనక అంటే అదే ప్రాంగణంలో గోదాదేవి ఆలయం, ఈ 3 ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఒక దేవాలయం ఉంది. మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క టెంపుల్కి మనం వెళ్ళవచ్చు. మధ్యాహ్నం భోజనాల కార్యక్రమం కూడా ఉంటాయి అక్కడ. ఈ ఆలయం యొక్క ఫోన్ నెంబర్ ఈ వీడియో చివరిలో పెట్టడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ మీరు చేసి ఆలయం యొక్క మరిన్ని విషయాలు మీరు కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.